రాష్ట్రానికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. పీఎం ఆవాస్ యోజన కింద 1,00,000 ఇండ్లు ఇవ్వడానికి అంగీకరించింది. అయితే ఇవి పట్టణ ప్రాంతాల్లోనే మంజూరు కానున్నాయి. పీఎం ఆవాస్ కింద రాష్ట్రానికి 1,500 కోట్ల రూపాయలు వచ్చే అవకాశం ఉంది. పీఎం ఆవాస్ యోజన స్కీమ్ కింద రాష్ట్రానికి 1,00,000 ఇండ్లు మంజూరు చేసేందుకు కేంద్రం అంగీకరించింది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి పట్టణ ప్రాంతాల్లో ఈ ఇండ్లను ఇస్తామని సమాచారం ఇచ్చింది. ఈ 1,00,000 ఇండ్లకు లబ్ధిదారుల జాబితాను పీఎం ఆవాస్ వెబ్సైట్లో ఇప్పటికే రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అప్లోడ్ చేసింది. ఇటీవల కేంద్ర అర్బన్ హౌసింగ్ అధికారులతో సమావేశమైన స్టేట్ హౌసింగ్ ఆఫీసర్స్ రాష్ట్రానికి అర్బన్, రూరల్ కేటగిరీలో ఇండ్లు శాంక్షన్ చేయాలని కోరారు. పట్టణ ప్రాంతాల్లో ఇండ్ల మంజూరుకు అంగీకరించిన కేంద్ర అర్బన్ హౌసింగ్ ఆఫీసర్స్ రూరల్ ఇండ్లకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేయాలని రాష్ట్ర అధికారులను కోరినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం 100% సబ్సిడీతో ఒక్కో ఇంటికి 5 లక్షల రూపాయలు ఇచ్చేలా నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసింది. ఏడాది జనవరి 26న రూరల్ ఏరియాలో 71,500 ఇండ్లను మంజూరు చేసి లబ్ధిదారులకు శాంక్షన్ పత్రాలను అందించింది. చాలా చోట్ల ఇప్పటికే వీటి నిర్మాణం మొదలైంది. పీఎం ఆవాస్ యోజన కింద కేంద్రం అర్బన్ ఏరియాల్లో ఒక్కో ఇంటి నిర్మాణానికి 1,50,000 రూపాయలు, రూరల్ ఏరియాలో 72,000 రూపాయలు ఇవ్వనుంది. ఈ లెక్కన 1,00,000 ఇండ్లకు 1,500 కోట్ల రూపాయలు రాష్ట్రానికి రానున్నాయి. దీంతో 1,00,000 ఇండ్లకు మిగతా 3.5 లక్షల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. రాష్ట్రానికి ఎక్కువ సంఖ్యలో ఇండ్లు ఇవ్వాలని మొదటి నుంచి కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ కోరుతోంది. గతేడాదే అర్బన్, రూరల్లో కలిపి 9 లక్షల ఇండ్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపింది. ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన సమయంలో సీఎం రేవంత్ ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర అర్బన్ హౌసింగ్ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ను సీఎం రేవంత్, హౌసింగ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కలిసి ఎక్కువ ఇండ్లు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇండ్ల మీద పీఎం ఆవాస్ యోజన స్కీమ్ లోగో ఏర్పాటు చేస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. వచ్చే 4 ఏళ్లలో ఎక్కువ ఇండ్లు మంజూరు చేయించుకునేలా రాష్ట్ర సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఇందిరమ్మ ఇండ్లకు 2వ విడత లబ్ధిదారుల ఎంపిక కొనసాగుతుంది. తొలి విడతలో సర్కారు 71,500 ఇండ్లను మంజూరు చేయగా మండలానికో గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇలా నియోజకవర్గానికి చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం ఇస్తానన్న 3,500 ఇండ్లలో 2వ విడతలో సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో మంజూరు చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు అధికారులు.